హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను ఈరోజు కొబ్బరి చెట్లు అలాగే సీనరీ అనమాట. అంటే కొంగలు మనకి సముద్రం దగ్గర కొంగలు అవి కూర్చుంటాయి కదా ఫ్రెండ్స్, నది దగ్గర చెరువుల దగ్గర. అలాంటి సీనరీ అనేది డ్రా చేశాను. ఎలా వచ్చిందో ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, నేను ఎలా అయితే పిక్చర్లో డ్రా చేశానో మీరు కూడా సేమ్ ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా చక్కగా చాలా అందంగా వస్తుంది. ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, నేను ఎలా అయితే కొబ్బరి చెట్టు ఫస్ట్ అవుట్లుక్ వేశాను, అలాగే ఆకులు వేశాను, అలాగే కాండం అంతా వేశాను ఫ్రెండ్స్. దానికి డార్క్ చేశాను. తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ సింగిల్ లైన్తో వేశాను, తర్వాత కొబ్బరికాయలు వేశాను, తర్వాత డబల్ లైన్ వేశాను ఫ్రెండ్స్. చూడండి, మీరు కూడా సేమ్ అలాగే డ్రా చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా చాలా చక్కగా వేయచ్చు. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఇలా అందరూ ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా వస్తుంది. డ్రాయింగ్ నేర్చుకోవడం అనేది మన కళ అయినప్పుడు ఖచ్చితంగా ఈజీగా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా చక్కగా వేయచ్చు. పిల్లలకు కూడా చక్కగా మీరు వేసి పిల్లలకు కూడా నేర్పించచ్చు ఫ్రెండ్స్. చాలా ఈజీగా వస్తుంది. చూడండి, నేను ఎలా అయితే పిక్చర్లో డ్రా చేశానో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో మెసేజ్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, నేను ఎలా అయితే డ్రా చేశానో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే మనం ఒక లైన్ లాగా గీసుకున్నాం ఫ్రెండ్స్. తర్వాత కొంగ అనమాట. నదుల దగ్గర వీటి దగ్గర ఎక్కువగా ఉంటాయి కదా ఫ్రెండ్స్. కొంగని డ్రా చేశాను ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ సింగిల్గా మనం డ్రా చేసాము సింగిల్ లైన్తో. తర్వాత దాన్ని డార్క్ చేసుకుంటే బ్రైట్గా హెవీ లుక్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, నేను ఎలా అయితే చేశానో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, లైట్ షేడ్ అనేది వేసాను. అవుట్లుక్ మనకి బ్రైట్గా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, తర్వాత ఇదంతా వాటర్ అనమాట. కింద కొబ్బరి చెట్ల దగ్గర చిన్న చిన్న గ్రాసు, చిన్న మొక్కలు అనమాట ఫ్రెండ్స్. దానికి ఫ్లవర్ లాగా వేసాను, ఆకులాగా. మీరు కూడా వేయండి ఫ్రెండ్స్. చాలా చక్కగా చాలా అందంగా వస్తుంది. ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇలాంటి నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి నాకు మీరు సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఈ కొంగకి మనం డార్క్ చేసుకోవాలి, అప్పుడే బ్రైట్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎలా అయితే డార్క్ చేశానో చూడండి. అక్కడ పైన కొండలు అనమాట. తర్వాత ఇదంతా వాటర్ అనమాట ఫ్రెండ్స్. రఫ్ వేసాను, జస్ట్ రఫ్ వేసాను. ఓవరాల్గా మొత్తం రఫ్ వేసాను ఫ్రెండ్స్. చూడండి, తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కొంగ కింద కూడా గ్రాస్ వేసాను ఫ్రెండ్స్. కాళ్ళ దగ్గర గ్రాస్ వేసాను, లైన్ లాగా గీసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, కొమ్మల్లాగా పూల్లాగా పచ్చని గ్రాస్ లాగా వేసాను. చూడండి, అక్కడ జస్ట్ ఫ్లవర్ లాగా కూడా వేసాను అనమాట, ఆకులాగా. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా చక్కగా చాలా అందంగా వస్తుంది. మనం జస్ట్ సీనరీస్లో మాత్రమే ఎక్కువ చూస్తుంటాం ఫ్రెండ్స్. డ్రాయింగ్ విధంగా మనకి తెలియదు. చూడండి, చాలా చక్కగా వచ్చింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, అవుట్లుక్ వేసాను, తర్వాత డార్క్ చేశాను. అలాగే సూర్యుడు, కొంగలు, సూర్యుడు పైన పక్షులు కూడా ఆకాశంలో ఎగురుతున్నట్టుగా డ్రా చేశాను ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్స్. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. చూడండి, పక్షులు ఆకాశంలో ఎగురుతున్నట్టుగా అనమాట. సూర్యుడు ఆకాశంలో ఎగురుతున్నట్టుగా అనమాట. చూడండి ఫ్రెండ్స్, తర్వాత సూర్యుడు కూడా లైట్ షేడ్ అనేది డార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే బ్రైట్ లుక్తో చాలా అందంగా చాలా హెవీగా కనిపిస్తుంది. ఎలా వచ్చిందో ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్స్. బోట్ వేసాను మధ్యలో వాటర్ మీద. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వాచ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.